ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఈరోజు జపమాల గురించి చెప్పడం జరుగుతోంది. జపమాల ఏ జపాలకి ఏ మాల శ్రేష్టమో చెబుతాను వినండి. తంత్రశాస్త్రంలో జపమాలలు రకరకాలు ఉంటాయి. మనం అనుకున్న కార్యసిద్ధి జరగడానికి, అలాగే ఎవరైనా మన మాట వినడానికి ఒక మంత్రాన్ని జపం చేసుకునేటప్పుడు దాన్ని రత్నాలతో కానీ పట్టిక దాంతో చేసిన మాలతో జపం చేస్తే చాలా శ్రేష్టమైన ఫలితం వస్తుంది. అదేవిధంగా ఏనుగు దంతాలతో చేయబడిన మాలతో జపం చేస్తే కనుక ఆకర్షణ శక్తి అనేది వస్తుంది. అదేవిధంగా పసుపు కొమ్ములతో చేసినటువంటి మాలతో జపం చేస్తే స్తంభన శక్తి అనేది. స్తంభన శక్తి అంటే మనకి తెలియకుండా మన మీద ఎవరైనా చెడుగా చేసినా ఏం చేసినా స్తంభించిపోతుంది అన్నమాట. అదే కాకి ఈకలతో చేసినటువంటి మాలతో జపం చేస్తే విదేశీయులు కూడా మనకి మంచిగా మారే అవకాశం ఉంటుంది. అలాగే ఉమ్మెత్త గింజలతో చేసినటువంటి జపములతో జపం చేస్తే ఉచ్చాటన కర్మలందు బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా గాడిద దంతాలతో చేసినటువంటి మాలతాలతో జపం చేస్తే మానవయోధ శక్తి అనేది వస్తుంది. ఈ విధంగా ఒక్కొక్క తంత్రశాస్త్రం ఒక్కొక్క జపానికి ఒక్కొక్క మాలను నిర్ధారించడం జరిగింది. వాటితో ఆ యొక్క మంత్రాన్ని గురుముఖంగా ఉపదేశం తీసుకొని ఆ జపమాలతో కనుక జపాలు చేసినట్లయితే మనకి మంచి ప్రతిఫలాలని వస్తాయి. నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ షేర్ చేయండి. ఏ సందేహాలు ఉన్నా సంప్రదించినట్లయితే జాతకరీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నా, జాతకాలు చూడాలన్నా, అదేవిధంగా ఏమైనా సమస్యలు ఉన్నా సంప్రదించినట్లయితే మంత్రతంత్రశాస్త్రంలో ఉన్నటువంటి పరిష్కార మార్గాలతో మీకు ప్రతిఫలాన్ని చూపించడం జరుగుతుంది. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.